రవితేజ ధమాకా తర్వాత సాలిడ్ హిట్ చూడలేదు. సంక్రాంతికి వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి గత సినిమాలతో పోలిస్తే బెటర్ అనిపించుకున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదు. ఆగస్టు 21న ఇరుముడితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడట. మరి ఇరుముడి సక్సెస్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలో చూద్దామా? మాస్ మహారాజ్ రవితేజను కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ధమాకా తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోయాయి. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా అండర్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ గత సినిమాలతో పోలిస్తే బెటర్ అని అనిపించుకుంది. కానీ బ్రేక్ ఈవెన్ కూడా టచ్ చేయలేకపోయింది. కౌంటింగ్ కోసం సినిమాలు చేసేస్తూ కాన్సెప్ట్ పై కాన్సన్ట్రేషన్ చేయలేదు రవితేజ. వరుస డిజాస్టర్స్ ఎదురయ్యేసరికి తాజాగా రూట్ మార్చాడు. మాస్ వదిలి ఫ్యామిలీ డ్రామా అండ్ డివోషనల్ బాట పట్టాడు. ఇరుముడితో కొత్త యాంగిల్ చూపించబోతున్నాడు మాస్ మహారాజ్. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ మూవీ కోసం రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడు. ఇప్పటి వరకు 20 నుండి 25 కోట్ల రూపాయలు తీసుకునే ఈ హీరో 8 కోట్లకు తగ్గించుకోవడంతో పాటు ప్రాఫిట్ షేర్ విధానంలోకి షిఫ్ట్ అయ్యాడు. ఇరుముడి 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 40 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టుకోవాల్సింది. దానికి 1 వీక్ మాత్రమే టైం ఉంది. ఆగస్టు 26న టాక్సిక్ లాంటి భారీ బడ్జెట్ అండ్ హై వోల్టేజ్ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ మూవీ మాన్యాను తట్టుకుని రవితేజ ఇరుముడి సినిమా నిలబడాల్సి ఉంటుంది. టాక్సిక్ మిక్స్డ్ టాక్ వచ్చినా ఎంతో కొంత ఇరుముడి కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. చూడాలి ఇరుముడి రవితేజకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.